నమస్తే, నేను ప్రశాంత్. ఇప్పుడు ప్రస్తుతం పేర్ని నాని కేసు ఎక్కడి వరకు వచ్చింది, మరి ఏం జరుగుతుంది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వీక్షకులకు కూడా. సరే, ఇప్పుడు ప్రస్తుతం పేర్ని నాని కేసు ఎక్కడి వరకు వచ్చింది, అదే విధంగా ఇప్పుడు ఈ కేసును చూసి కూడా వైసీపీలో చాలా మంది కూడా భయపడుతూ ఉన్నారు, వాళ్ళ మీద కూడా కేసులు ఇంకా ముందుకు వస్తున్నాయని చెప్పేసి. వాళ్ళు భయపడలేదండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వంశీని అరెస్ట్ చేసిన సందర్భంలో అంటే నేరస్తులను అరెస్ట్ చేస్తే పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతానని ఎప్పుడైతే అన్నాడో, వీళ్ళు వైఎస్ఆర్సీపీలో నేరాలు చేసినా, ఘోరాలు చేసినా, భూ ఆక్రమణలు చేసినా, రేషన్ బియ్యాలని వందల టన్నుల్లో అక్రమంగా అమ్ముకున్న వాళ్ళు కూడా ఇవాళ ధైర్యం పెరిగిపోయింది, మమ్మల్ని ఎవడేం చేయలేడని. మొన్నటి రాక పేరు నాని అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య, వీళ్ళందరూ కూడా కనపడకుండా తిరిగారు. అట్లాంటిది ఇవాళ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో ఏం చేయలేడు, పోలీసుల్ని మేమే గొడ్లేసి కొడతాము అన్నాడు, వీళ్ళు పెట్టరైపోయి వాళ్ళు నిన్న పేరు నాని బందర్లో పోలీస్ స్టేషన్ ముందే ఒక కోర్టు ముందు నన్ను ఎవడేం చేయలేడు, ఒక వెంట్రుకు కూడా పేకలేడని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆయన గొడవల్లో నుంచి రేషన్ బియ్యం కొన్ని వందల టన్నులు అక్రమంగా తరలించేశాడు, అది ఆయనే ఒప్పుకున్నాడు. జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి లేఖలు కూడా రాశాడు, మా డిపోలో నుంచి, అంటే వేర్ హౌస్లో నుంచి మిస్ అయినాయి అని. వాళ్ళ వేర్ హౌస్లో నుంచి ఎవరు తీసుకెళ్తారండి, వాళ్ళు అనుమతి లేకుండా వాళ్ళ కస్టడీలో ఉంటాయి. ఎప్పుడైతే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారో వాళ్ళ సమక్షంలో తీసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి మళ్ళీ వీళ్ళు లాక్ చేసి పెట్టుకుంటారు. బాధ్యత అనేది గోడాంలో సరుకుకి బాధ్యత వేర్ హౌసింగ్ యజమానులదే. అందుకే వాళ్ళకి ఆ రెంట్ ఇచ్చేది. వాళ్ళకి కాపలా వాళ్ళే పెట్టాలి, నిర్వహణ కూడా వాళ్ళే చేయాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు స్టాకు ఎంత ఉందో తెలియజెప్తూ ఉండాలి. తగ్గింది అన్నప్పుడు కూడా కేసు పెట్టారు కదా, కేసు పెట్టినప్పుడు వాళ్ళ మిస్సెస్ని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచారు, కేసు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నన్ను ఎవడో ఎంటుకు పేకలేడని. ఇప్పుడు అది అంటారు చూడండి, ఆవే చేలో మేస్తే దూడను గట్టును మేస్తా అని. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి నా ఇంటికి పీకుతారా అని నిన్న వంశీ గారిని అదేంటి పరామర్శించడానికి వెళ్ళి దాన్ని ఏమంటారు, బయటాయింపు అయిన తర్వాత బయటకు వచ్చి ఎవడేం పీకలేడని వంశీ గారు భార్య ముందు, తర్వాత పోలీసులు గుడ్డలోడ తీసేస్తానని చెప్పి అన్నప్పుడు పోలీసులు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా గుడ్డలోడ తీయటం తర్వాత మాట, ముందు నీ సంగతి ఏంటో చూసుకో. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినందువల్ల పోలీస్ వ్యవస్థని, ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద అధికారుల గౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా, వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడితే నీ మీద మా పోలీస్ సంఘం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అది ఆయన ఒక్కడికే కాదు, అటువంటి ప్రకటనలు చేసే, అటువంటి పోలీసుల మనోధైర్యాన్ని, వాళ్ళ నైతికతని దెబ్బతీయటానికి ప్రయత్నించే ఏ వ్యక్తికైనా కూడా అది హెచ్చరికే. అట్లాగే వాళ్ళ పేరు నాని, ఇప్పుడు కొడాలి నాని, వీళ్ళందరూ కూడా అనేక భూ కబ్జాల్లోనూ వీటిల్లో చాలా నేరాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఏమిస్తున్నాడంటే, ఈ గవర్నమెంట్ ఏమి చేయలేదు, మహా అయితే 3 నెలలు జైల్లో పెడుతుంది, నన్ను తలుసుకోండి, నేను 16 నెలలు జైల్లో ఉండి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదా. గతంలో కూడా ఆ జైల్లో ఇప్పుడు ఎవరైతే పోలీసులు మిమ్మల్ని హింసిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే కొడుతున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, తర్వాత చూసుకుందాం అన్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. అదే చెప్పాడు కదా, పోలీసుల్ని వాళ్ళని గొడ్లోడి తీసి కొడతాను, సప్త సముద్రాలు అవతలకి వెళ్ళినా పట్టుకొస్తాను, రిటైర్ అయిపోయినా కూడా నేను తీసుకొస్తానని. ఇప్పుడు ఆయన మీద 12 సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద నేరాలకు సంబంధించి ముందు ఆయన కూడా రాయాలి కదా ప్రభుత్వ వ్యవస్థలకి, సుప్రీంకోర్టుకి, నా మీద ఉన్న కేసులు విచారించి నన్ను కనుక తప్పు చేస్తే శిక్షించండి అని ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు కదా. అట్లా ఏం ఇసట్లా ఇక్కడికి వచ్చి పోలీసుల్ని, ఇప్పుడు వాళ్ళ అంతకుముందు గోరంట్ల మాధవ్ అని వాళ్ళ అనంతపురం లోక్సభ సభ్యుడు ఉన్నాడు, అతను కూడా మాజీ పోలీస్ అధికారి. అప్పుడు అతను కూడా గొడ్డలోడ తీసి చూపించాడు. వాళ్ళ పార్టీలో అనేక మంది ఇట్లా గొడ్డలోడ తీసి చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చూసుకోవచ్చు కదా. ఇప్పుడు పోలీసులనే చూడాలని కోరిక ఎందుకు ఆయనకి? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా చూపించిన వాళ్ళు. అనంతబాబు చూపించాడు, ఇంకా అనేక మంది, అంబటి రాంబాబు చూపించాడు. వీళ్ళందరూ చూడండి. ఒకవేళ కనుక మీకు అట్లా ఇంకా చూడాలనిపిస్తే మీకు వచ్చే డ్యూటీకి వేస్తారు కదా సెక్యూరిటీగా, వాళ్ళందరినీ పోలీస్ అధికారులే చెబుతారు, ఫస్ట్ మీరు వెళ్ళి ఆయనకి చూపించి తర్వాత మీ డ్యూటీలు నిర్వహించమని. అంతేగాని నువ్వు బలవంతంగా ఓడదీసి చూడాల్సిన అవసరం లేదు. నీకు అంత కోరికే ఉంటే చూపిస్తారు. ఏం పోయింది, డ్యూటీకి వచ్చినప్పుడు ఫస్ట్ మీకు అది చూపించిన తర్వాతే డ్యూటీలో కూర్చుంటారు.
వాళ్ళ కాపలా సెక్యూరిటీగా. అవును. అది కొంచెం అసభ్యంగా ఉంది ఆయన మాట్లాడిన తీరు. గతంలో మాజీ ముఖ్యమంత్రులు ఎవరు పోలీసుల్ని ఆ విధంగా, పోలీసులనే కాదు ఎవరిని మాట్లాడలేదు. అట్లాగే వాళ్ళ పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు ఇలా బట్టలోడ తీసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు కూడా వాళ్ళ పార్టీలోనే జరిగినాయి. ఇప్పుడు పేరు నాని కూడా ఇది అంతటిని అలుసుగా తీసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి ఇంతగా తెగించాడు కాబట్టి పోలీసు అధికారులు మన మీద కేసులు పెట్టరు, నా వెంట్రుకు కూడా పేకర్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఉన్న చౌకధరల బియ్యం ఉన్నాయి, ఇంకా అనేక కేసులు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల మీద ఆయన వాళ్ళ అబ్బాయి కలిసి దాడులు చేసినవి ఉన్నాయి. ఆ కేసులన్నీ బయటకు తీస్తే చట్టం ఇప్పుడు అంతకుముందు కొడాలి నాని కూడా ఒక హెచ్చరిక చేశాడు. నన్ను కానీ తన కొడాలి నానిని కానీ, పేరు నానిని కానీ, వంశీని కానీ, తర్వాత అంబటి రాంబాబుని కానీ, చంద్రశేఖర్ రెడ్డి అని ఉన్నాడు అక్కడ కాకినాడ ఎక్స్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, వాళ్ళ ఐదుగురిని కనుక ముట్టుకుంటే ఏదో అయిపోద్ది అన్నాడు. మరి మొన్న పోలీస్ అది అక్కడికి వెళ్ళాడు కదా జైలు ముందుకి విజయవాడ, ఏం అవ్వలా. అట్లాగే ఇప్పుడు పేరు నాని చెప్పేది కూడా నా ఇంటికి పేకలేరు అంటున్నాడు. ఎంటికలు పేకర్ పోలీసులు. చట్టం ఉన్నది ఎంటికలు పేకటానికి కాదు. నేరాలు చేసిన వాళ్ళు తీసుకెళ్ళి కొడాలి వలమనేని వంశీని ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెడతానికి. ఎంటికలు పీకించుకోవాలంటే మీరు వేరే సాటికి వెళ్ళాలి, సెలూన్లకి వెళ్తే వాళ్ళు పీకుతారు. అంతేగాని పోలీసులు పీకరు, చట్టం పీకదు. వాళ్ళు ఎందుకు చట్టం ఎంటుకలు పీకుతుంది అనే భావనలోకి వచ్చారో మరి మనకు తెలీదు. అది తప్పు భావన. కొడాలి పేరు నాని తండ్రి కూడా ఒక ట్రేడ్ యూనియన్ లీడరు, మంచి లాయరు, మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన ఎప్పుడు ఇట్లాంటి పదజాలం ఆయన వాడలేదు. ఆయనకి బందర్ సమాజంలో కూడా మంచి పేరుండేది. మరి ఈయన పేదలకి పెట్టిన చౌకధర బియ్యం అంటే రేషన్ బియ్యాన్ని కుంభకోణం చేసిన వ్యక్తి నిన్ను ఎందుకు చట్టం ఇంటికి పీకలేదు అనుకుంటున్నాడో మరి మనకు తెలియదు. ఇంటికి పీకటం కాదు, తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా వంశీ మాట్లాడగలుగుతున్నాడా? నాకు మంచం ఇవ్వండి, ఇప్పుడు ఇంటి నుంచే ఫుడ్ కావాలి, నాకు ఆరోగ్య పరిస్థితి అవన్నీ అడుగుతున్నాడు కదా. బ్యారక్ బాగాలేదు, తర్వాత యూరోపియన్ టాయిలెట్ కావాలని అడుగుతున్నాడు కదా. అట్లాగే రేపు ఈయన పరిస్థితి కూడా అప్పుడు వస్తాయి. ఈయన అనారోగ్యాలు కూడా అన్నీ గుర్తొస్తాయి. నాకు ఇంటి నుంచి అన్నం పంపండి, లేకపోతే నాకు మంచం ఇవ్వండి, కంచం ఇవ్వండి అని. చట్టం పేరు నాని లాంటి వాళ్ళని చాలామందిని చూసింది, ఎంతకన్నా పెద్ద వాళ్ళని కూడా చూసింది. చట్టం ముందు ఎవరో అతీతులు గారు. ఎన్ని నోటి దురతో మాట్లాడే మాటలే తప్ప అటువంటి వాళ్ళని ప్రజలు కూడా హర్షించరు, ఈ ఎంటికలు పీకలేరనే వ్యక్తుల్ని. మొన్న ప్రజలే పీకి చూపించారు కదా బందర్లో. కొల్లు రవీంద్ర గెలిచాడు. కొల్లు రవీంద్రని అనేక రకాలుగా వేధించారు అంతకుముందు వీళ్ళు. ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేస్తే కూడా ఆయన అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన సందర్భం కూడా చూసాం, కాంపౌండ్ వాళ్ళు దూకి. అంటే అక్రమ అరెస్ట్ చేస్తున్నారని. అట్లాగే ఇవన్నీ మామూలే ప్రశాంత్ గారు, కొత్త అంశాలు ఏం కాదు. గతంలో కూడా వంశీ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, చట్టం గురించి కానీ చాలా చవాకులు పేలాడు. మరి వాళ్ళ నోరు మెదపలేకపోతున్నాడు. కటికి నేల మీద పడుకుని దొరుకుతున్నాడు దిక్కుతోచక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.